కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మీ భూమి మీ హక్కు అని చెప్తూ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు గత 3 నెలల క్రితము ఎమ్మిగనూరులో ఈ కార్యక్రమం అయితే నిర్వహించారు. నిన్ననే బనగానపల్లిలో కూడా సీఎం చంద్రబాబు అయితే ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఏదైతే వాస్తవంగా అంటే గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే రైతులు మీ భూమి మీ హక్కు ఇస్తున్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు మురహర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనతో ఉన్నారు. అయితే దీనిపై మరింత సమాచారం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే చూడొచ్చు కూటమి ప్రభుత్వం నిన్న కూడా బనగానపల్లిలో ఏదైతే మీ భూమి మీ హక్కు అని చెప్పేసి పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఎమ్మిగనూరులో కూడా 3 నెలలుగా మీరేమో వాళ్ళేమో మంచిగా చేస్తున్నామంటారు, మీరేమో అదేం లేదంటారు, ఎలా చెప్తారు? ఇప్పుడు మంచిగా చేసింటే ఎగ్జాంపుల్ నాదే పొలం ఉంది, నాది కడవెల్లలో ఒక పొలం ఉంది, సర్వే నెంబర్ 67, దాంట్లో 43 ఎకరాలు ఉంది. నాది వారసత్వంతో 3.5 ఎకరాలు ఉంది. మామూలుగా అధికారం వచ్చిన తర్వాత రీసర్వేలో ఎంట్రీ చేసేటప్పుడు ఎకరా 98 సెంట్లు చేసినారు. ఇంకా అప్పుడు ఎంత ఎకరా 52 సెంట్లు చేయాలి. ఒక పొలం నేను రైతుకి కౌలుకి ఇచ్చింటే ఆయన అది ఇంత బీడు పెట్టినాడు. ఆ బీడు పెట్టింటే నేనేం చేసినాను, ఎందుకు తక్కువ వచ్చిందని చెప్తే నాకు కొద్దిగా తెలిసిన తర్వాత నేను అడిగినాను. అడిగితే పొలము బీడు పెట్టినారని అంటే సర్లే అని మళ్ళీ అదంతా క్లీన్ చేయించి సర్వే చేయించిన. సర్వే చేపిస్తే ఏమైంది, అర్ధ ఎకర ఎక్కువ వచ్చింది. ఆ అర్ధ ఎకర ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఎంఆర్ఓ తమ్మిచ్చి పని చేయాలి కదా, రిజెక్ట్ కొట్టినాడు. మళ్ళీ రీసర్వే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు రీసర్వే చేయించినాను. రీసర్వే చేస్తే తలార్లు ఒక్కరు రాలేదు. అంటే పరిస్థితి నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇది మీకు చూపిస్తున్నా. తర్వాత నాది గంగవరంలో ఒక పొలం ఉంది, 11 ఎకరాల 71 సెంట్లు, 4 సంవత్సరాల కింద రిజిస్టర్ అయింది. వీళ్ళు అధికారంలో కూటమి వచ్చిన తర్వాత దాన్ని జాయింట్ ఎల్పిఎం వేసినారు. అంటే జాయింట్ ఎల్పిఎం వేస్తే నేను ఎక్కడ పోతే లోను రాదు. తర్వాత ఆ భూమిని ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎక్కించుకోవాలా, ఇప్పుడు మేము యూరియా కొనాలని పోయినాం. ఇప్పుడు రైతు నేను ఈరోజు నాకు పొలంకి ఎరువులు కావాలా, ఓపెన్ మార్కెట్లో దొరకట్లేదు. ఈరోజు ఎరువులు అమ్మనట్ల అది బంద్ చేయించినారు. సొసైటీల ద్వారా సచివాలయం ద్వారా చేయాలన్నారు. మేము పోతే అక్కడ ఓటీపీ ఓపెన్ కావట్లేదు. ఇక్కడ ప్రజలకు ఏం న్యాయం చేసినట్లుంటుంది? ఒక ఎగ్జాంపుల్ నాదే మొదలయ్యి ప్రతి గ్రామంలో ప్రతి రైతులు ఈరోజు ఆన్లైన్లోనే లేదు. తర్వాత కౌలు చేసిన రైతు పరిస్థితి ఎట్లా? అంటే ఈరోజు ఎగ్జాంపుల్ కరువు చేసిన రైతులది, కౌలు చేసిన రైతులకి ఎరువు దొరకట్లేదు. ఈరోజు వర్షాలు పడలేదు కాబట్టి కొద్దిగా ఇది ఉంది కాబట్టి సక్సెస్ కాదు ఇది. ఎందుకు కాదని అంటే మొత్తం దీంట్లో వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటున్నారు అధికారాన్ని. తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టుకొని ప్రతి గ్రామంలో వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం చేస్తున్నారు, వాళ్ళకి న్యూట్రల్ ఉండేటోళ్ళనంతా ప్రశ్నిస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఒక సెకండ్, ఏదైతే మీరు చూడొచ్చు, ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన రాష్ట్రం అంతా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు లోకల్లో సమస్య ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు మీరే స్వయంగా. మీరు అంటే ఇప్పుడు గ్రీవెన్స్ ప్రతి సోమవారం కలెక్టర్కి ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అలాంటి ఎవరికైనా మీరు ఫిర్యాదు చేశారా? మేము వాళ్ళు వచ్చి నాకు నోటీస్ ఇచ్చినారు. నాకు నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు నోటీస్ ఇచ్చినట్లు ఫోటో తీసుకోపోయినారు. జాయింట్ ఎల్పిఎంది ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక మనిషి ప్రతిరోజు సోమవారం పోయి అన్ని పనులు ఇడిచిపెట్టి మాదేమన్నా ఇది వారసత్వం వచ్చిందా, లేకుంటే ఏమన్నా మేము ఎవరితోనన్నా పర్చేజ్ చేసినామా, లేకుంటే ఏమైనా ఇల్లీగల్ డాక్యుమెంట్సా? న్యాయము మీరు చూడండి. ఇప్పుడు పాత పాస్బుక్లు ఉన్నాయి, దాని ప్రకారం పాస్బుక్ ఎంత ఉందో అంత భూమిని మీకు సర్వే చేసేటప్పుడు మా సైన్లు తీసుకోలేదు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, అంటే వైసీపీ నాయకులను టార్గెట్ చేసి చేశారంటున్నారా, లేకపోతే ప్రతి సామాన్యునికి కూడా ఇలానే సతాయిస్తున్నారంటారా? నేనేమంటున్నానంటే ఇది వైసీపీ పార్టీ వాళ్ళని సతాయిస్తూ సామాన్యుల పైన కానీ ఇది బలోపేతం చేస్తున్నారు, వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని భయపెడుతున్నారు. వాళ్ళు ఏమాత్రము వాళ్ళు కొద్దిగా ప్రశ్నిస్తే మీరు వైసీపీ వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊర్లో ఇంకొకటి జరిగింది. ఒక పొలము కొన్నారు. వాళ్ళు కొన్నోళ్ళు భూమి తక్కువ రిజిస్ట్రేషన్ చేసుకొని, అంటే భూమి తక్కువ ఉంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వారసత్వం చూపిస్తున్నారు. కొన్నోళ్ళకి వారసత్వం ఎట్లా వస్తుంది? రూల్స్ ఉన్నాయి అధికారులు. ఇది దుర్వినియోగం కాదా? ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇది కూటమి ప్రభుత్వము ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని ప్రతి గ్రామంలోన తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు.
సక్సెస్ ఇది ఊకే వాళ్ళ ఏమి ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఏముంది, అధికారం ప్రభుత్వం వాళ్ళది ఉంది, అన్నీ జరిగిపోయినాయని చెప్తాడు. సూపర్ 6 అమలైందన్నారు, అది నిజమా? అంటే ఒక పక్క చెప్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా గ్యాస్ పంపిణీ కావచ్చు, అంటే త్వరలోనే ఏదైతే తల్లికి వందనం పేరు మీద అంటే లాస్ట్ ఇయర్ వేసాం, ఈ ఇయర్ వేస్తామన్నారు, ఇవన్నీ సక్సెస్ కాదంటారా? ఇప్పుడు గ్యాస్ ఎవరికి ఇచ్చినారు? పోదాం, ఎక్కడికి పోదామంటే పోదాం, గ్రామాల్లో ఇంటింట్లోకి తిరుగుదాం. గ్యాస్ ఎవరికి ఇచ్చినారు? తల్లికి వందనం ఎవరికి ఇచ్చినారు? నిరుద్యోగ భృతి ప్రజలు ఇప్పుడు 15 నుంచి 20 వేల మంది ఎమ్మెనూరు తాలూకాలో ఉన్నారు. ఈరోజు డబుల్ డిగ్రీలు చదివిన పిల్లలు నిరుద్యోగ భృతి ఇస్తారని ఓటు వేస్తే వాళ్ళకి పంగనామం పెట్టినారు. ఈరోజు ప్రశ్నిస్తే నేలకు కత్తిరిస్తానంటారు, ప్రశ్నిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు. అంటే ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇదొక ఆటవిక పాలన మాదిరిగా లేదా? ఇదొక తుగ్లక్ రాజ్యంగా లేదా? హిట్లర్ పాలన లెక్క లేదా? ఇది ప్రజలు గమనించడం లేదా? ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మీకు అధికారం ఇచ్చినారు, మీరు ప్రజలకు చేసింది చెప్పుకోండి, ప్రజలకు చేసింది మాట్లాడండి. మీరు అది చేయనట్ల ఎప్పుడు చూడి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదో ఒక అపవాదం వేయడము, బురద జల్లడము, దాన్ని వాళ్ళ చేతగానితనాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగట్టడం ఎంతవరకు సమంజసింది? ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ కింద కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్లో మీరు ఎమ్మిగనూరు శాసనసభ్యుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు. అంటే రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగత, అంటే ఇది కరెక్టే అంటారా? నేను వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలేదు, ఇది రాజకీయ విమర్శనే. ఇప్పుడు ఎస్ఆర్ అనేది ఏం పెట్టినారు? 2002లోన వాళ్ళకు ఓటర్ ఐడి ఎక్కడ ఉందని అడిగినారు. 2004 వరకు వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయన బ్రహ్మచారి అని చెప్పినాడు. మీరు కావాలంటే పాతవి గ్రంథాలయంలో ఎక్కడన్నా లైబ్రరీలో పోయి తీసి చూడండి, ప్రతి చోట ఆయన అప్పట్లోనే వాళ్ళు చెప్పుకునిందే. ఎందుకంటే రామారావు గారిని జ్యోతిష్యం చెప్పినాడు, ఆ జ్యోతిష్యం చెప్పిన భాగంలోనే ఎవరు ఆయన అని రాష్ట్రం అంతా మన ఎమ్మెనూరు పక్క చూస్తుండ్రి. కాబట్టి ఆయన బ్రహ్మచారి ఇట్లా బివి మోహన్ రెడ్డి అంటే అప్పుడు మా ఊరికి ఎమ్మెల్యే అయినాడు, మేము పిల్లలు ఉంటాం అప్పుడు. సో కాబట్టి అక్కడ అప్డేట్లో అట్లున్నప్పుడు ఈడు ఎట్లా వస్తుంది అని నాకు అదొక క్వశ్చన్ అది నాకు, కాబట్టి అడిగినాను నేను అది. అంటే అప్పుడు చూసుకోవచ్చు, ఏదైతే స్వర్గీయ అతను డెవలప్ చేశాడు ఎమ్మిగనూరు, మరి ఇప్పుడు తనయుడు జయనాగేశ్వర రెడ్డి డెవలప్ చేస్తున్నారంటారా లేదంటారా? డెవలప్ ఎక్కడ చేసినాడు? ఇప్పుడు ఆయన 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే అయినాడు, టెక్స్టైల్ పార్క్ అన్నాడు, ఈ రోజు వరకు టెక్స్టైల్ పార్క్ చేసిందే లేదు. అది ఎంఎస్ఎంఈ కింద ఒక 100 ఎకరాలు ఇస్తే ఆ ఎంఎస్ఎంఈలో కానీ 35 ఎకరాలు ఏదో కబ్జాకు గురి అవుతుండదని వింటున్నాను. దానికని త్వరలో పర్యటనలో భాగంగా పోయి చూసి రావాలనుకున్నాము అవకాశం వస్తే. తర్వాత ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈ రోజుకి ఎమ్మెనూరులో కాలే, చెరువులు పూడికలు సరిగి దిగలే, తాగే నీళ్ళది సమస్య ఉంది. అధికార యంత్రాంగం అంతా ఆదాయం వనరుల కోసం బుడుక్కుంటున్నారు. అధికార పార్టీ ఏం చూస్తుండదు? సంపద ఎలా దోచుకోవాలి, ఎలా సృష్టించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకి ప్రజల మీద ఈరోజు ప్రజలకి న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎంతసేపు భయపెట్టాలా, భయభ్రాంతులను చేయాలా, డైవర్ట్ పాలిటిక్స్ చేయాలా, రోజు ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. చూడండి మీరు కావాలంటే మీడియాలోన. ఇది ఓవరాల్గా చూసుకోవచ్చు, ఏదైతే ఎమ్మిగనూరుకు సంబంధించి అభివృద్ధి అనేది లేనే లేదు. చూడొచ్చు, అసలుకు తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా తన తండ్రి బ్రహ్మచారి అని చెప్పారు. మరి 2002 ముందు ఎక్కడి నుంచి ఈ జయనాగేశ్వర రెడ్డి గారు వచ్చారని చెప్పేసి కూడా ఏదైతే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు మురహర్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సురేష్తో రామాంజనేయులు, 9+ న్యూస్, కర్నూలు నుంచి.